కైలాష్ గారు ఆయన విన్నారు రెండు పార్టీలకు సంబంధించినటువంటి విమర్శలు, ముఖ్యంగా ఈ జీవో 27లో మతలబు ఉంది, ఇన్సైడ్ ట్రేడింగ్ జరుగుతోంది అనేది వాళ్ళ డౌట్. సో ఇందులో పెద్ద ఎత్తున కుంభకోణం, లక్షల కోట్ల కుంభకోణం, భూ కుంభకోణం ఉంది అనేది వాళ్ళ పెద్ద ఎత్తున ఆరోపణ చేస్తున్నటువంటి క్రమంలో ఏంటి అసలు ఈ పాలసీకి సంబంధించి మీరు ఎటువంటి వివరణ ఇద్దామనుకుంటున్నారు? ముందుగా మీకు హెచ్ఎంటీవీ యాజమాన్యానికి, ప్రేక్షకులకు, అదేవిధంగా ప్యానెల్లో ఉన్నటువంటి మా సోదరులు విజయ్ గారు, అదేవిధంగా పోరెడ్డి గారు, అందరు కూడా నమస్కారం. నా రాజకీయ ఎదుగుదలలో హెచ్ఎంటీవీ యొక్క ప్రస్థానం గురించి ఒక్క నిమిషం చెప్పి ముగిస్తాను. నేను విద్యార్థి ఉద్యమం చేస్తున్నప్పుడు నా మొదటి బైటు హెచ్ఎంటీవీ, నా మొదటి డిబేటు హెచ్ఎంటీవీ, కాంగ్రెస్లో చేరినప్పుడు ప్రత్యక్ష ప్రసారం ద్వారా నాకు సహకారం అందించిన హెచ్ఎంటీవీ, అదేవిధంగా డిసిసి అధ్యక్షునిగా నల్గొండ జిల్లా అధ్యక్ష చేపట్టిన తర్వాత మొదటి డిబేట్ హెచ్ఎంటీవీ. కాబట్టి హెచ్ఎంటీవీకి నాకు రుణానుబంధం ఉందని కూడా ఈ సందర్భంగా ప్రేక్షకులకు, మీకు, యాజమాన్యానికి రెండు చేతులు జోడించి నమస్కరిస్తూ, ఇవాళ ఏదైతే రాజకీయ ఆరోపణలతోటి అంటే తెలంగాణ రాష్ట్రంలో కకావికలమైనటువంటి బీఆర్ఎస్ పార్టీ డిపాజిట్లు కోల్పోయి అసలు తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ రాబోయే రోజుల్లో సుదూరమైనటువంటి ప్రాంతాలకు పోయినటువంటి పరిస్థితులలో ఇవాళ రాష్ట్ర అభివృద్ధికి పాటుపడుతూ అహర్నిశలు కృషి చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి యొక్క సర్కార్ని బదనాం చేయడానికి ఎన్నుకున్నటువంటి ఒక గొబైస్ ప్రచారంగా ప్రజలందరూ భావిస్తారు. అదేవిధంగా మేధావులందరూ భావిస్తా ఉన్నారు. అసలు ఈ పాలసీ తీసుకొచ్చినటువంటి వాళ్ళు ఎవరు అని చెప్పేసి నీ సందర్భంగా అడదలుచుకున్నా. అంతేగా ఈ రాష్ట్రంలో అనేక లక్షల ఎకరాల అసైన్డ్ భూములు ఆనాడు ఎస్సీ ఎస్టీలకు లేదా బలహీన వర్గాలకు, స్వతంత్ర సమరయోధులకు కొన్ని లక్షల ఎకరాలు కేటాయించడం జరిగింది. వాటిని అన్నిటిని కూడా వారు తీసుకొచ్చినటువంటి ధరణి పేరుతోటి దోచుకున్నటువంటి దోపిడి దొంగల ముఠ కేసీఆర్ అండ్ కేటీఆర్, వారు ఉన్నటువంటి సంతోష్ రావు, హరీష్ రావు గారు, అదేవిధంగా రాష్ట్రంలో దోపిడీ చేసి మరి శ్రీరంగ నీతులు చెప్తున్నటువంటి కేటీఆర్ గారిని ఒకటే సూటి ప్రశ్న నేను అడుగుతా ఉన్నా. క్విడ్ ప్రో అనే పదం వాడినారు. మరి మొన్న కార్ రేస్ లో మరి కోర్టుకి ఎందుకు పోయారు సార్? మీరు సచ్చీరులు, ఇది ప్రభుత్వం మీ మీద కక్ష తీర్చుకోవాలని ప్రయత్నం చేస్తుంది. ఇది కాదు కదా, ప్రజలకు మీరు చేస్తున్నటువంటి పనుల మీద సహకారం చేయాలి. మీరు చేయని పనుల మీద మేము చేస్తుంటే మీకు ఒక దుర్ద కొడతా ఉంది. అందుకే మీ కుటుంబం మొత్తం రాష్ట్రం మీద రాబందుల లెక్క దోచుకున్నది కాబట్టి అందరూ దోచుకున్నటువంటి అభిప్రాయం. పాలసీకి సంబంధించి కొన్ని విమర్శలు చేస్తున్నారు. రిజిస్ట్రేషన్ కి సంబంధించి మీరు ఏదైతే ఫీ అనేది పర్సెంటేజ్ లో పెట్టారో ఆ లెక్కను వాళ్ళు అడుగుతున్నారు. సో ఇక్కడ మీరు తప్పు లేనప్పుడు దాని గురించి ఎక్స్ప్లెనేషన్ ఉంటే బాగుంటుందని నా ఒపీనియన్. అంటే మీరు వాళ్ళని విమర్శిస్తారు, వాళ్ళు మీరు తింటున్నారంటారు, మీరే తినేశారని వాళ్ళని మీరు అంటారు. ఇది కాదు కదా మన టాపిక్. నేనేమంటున్నానంటే రాజకీయ విమర్శ ద్వారా ముఖ్యమంత్రి గారి యొక్క కుటుంబం మీద బంధనం చేసి వాళ్ళ కుటుంబ సభ్యులు అని చెప్పేసి పదే పదే అనడం ద్వారా మనసు బాధ కలుగుతుంది. ఎందుకంటే లిక్కర్ కుంభకోణంలో వారు ఎవరు జైలు పోలేదండి. ఇది ప్రజలు ఆలోచన చేయాలి. నేనేమంటున్నానంటే ఇవాళ తీసుకొచ్చినటువంటి పాలసీ ఏ ఉద్దేశంతో నగరం అభివృద్ధి చెందింది, ప్రపంచ స్థాయికి ఈ నగరం ముందుకు పోతా ఉంది. సరే మీరైనా మేమైనా అంతిమంగా ప్రజల యొక్క ఆకాంక్షలు కానీ విద్య, ఉద్యోగం ఇవన్నీ కూడా ఆలోచన చేస్తాం. కాలుష్యంతో ఢిల్లీ ఇవాళ ఏ పరిస్థితులు ఉందో మనం ఆలోచన చేయాలి. ఇవాళ సాయంత్రం 4 కాగానే ఢిల్లీ కనపడినటువంటి పరిస్థితి, ప్రొద్దున 10 నుంచి 11 దాకా మళ్ళీ ఢిల్లీ కనపడిన పరిస్థితి. ఈ పరిస్థితి నుండి, ఈ విషకూరల నుంచి అటు ఫార్మా కానీ లేకపోతే మరో పరిశ్రమ, అది శబ్దం కానీ, ధ్వని కానీ, భూమి కానీ, ఈ కాలుష్యం ద్వారా మొత్తం కూడా సుమారు 1,50,00,000 మంది జీవన పైన ప్రభావం పడుతుంది. దీని అన్నింటి కూడా ఔటర్ రింగ్ రోడ్ అవరకు తరలించడం ద్వారా హైదరాబాద్ని ప్రపంచ స్థాయి నగరంగా తీసుకువెళ్ళడానికి జరుగుతున్న ప్రయత్నంలో భాగంగా తప్ప దీన్ని ఏదో వ్యాపార సంస్థలకు మరొకరికి కట్టబెట్టిన చరిత్ర మాకు లేదండి. గత చరిత్ర అంతా కూడా పరిశీలించుకోవాలి. ఎటులోకి ఎన్ని వందల ఎకరాలు ఇచ్చినాము, చీకటి ఒప్పందాలు ఏం చేసుకున్నాము, చెరువులను ఎవరు దోచుకున్నారో వాళ్ళంతా అంతర్పరిశీలన చేసుకోమంటున్నా. ఇవాళ మేము తీసుకొచ్చినటువంటిది ఇవాళ కొత్త కాదండి, ఇది గత ప్రభుత్వం చేసినటువంటిది. దాంట్లో మీరు అన్నట్టుగా ఇవాళ మేము చట్టం చేసో లేకపోతే మరొక వ్యక్తులకో కట్టబట్టలేదు. ఈ 9,300 ఎకరాలు అనేది ఒక సుసాయిగా వచ్చినటువంటిది. కానీ ఇవాళ మీరు ఈ రాజకీయ విమర్శలు చేసి తద్వారా రాజకీయ లబ్ధి జరగాలి, కక్ష తీర్చుకోవాలా వీళ్ళ మీద. ఎందుకంటే జూబ్లీహిల్స్ ఎన్నికల్లో చతికిలబడ్డం, ప్రజలు చీకొట్టిండ్రు, ప్రభుత్వాలు చేస్తున్నటువంటి పనికి కట్టబెట్టేటువంటి కార్యక్రమం ఇవాళ గ్లోబల్ సమ్మిట్ జరుగుతా ఉంది. ఇది మీరు ఆలోచన చేయమంటున్నా. ఒక పక్క ప్రపంచం అభివృద్ధి చెందుతుంది, తెలంగాణ పేరుతో నగరాన్ని కరెక్టే. కానీ ఇక్కడ ఉన్నటువంటి రిజిస్ట్రేషన్ రెగ్యులరైజేషన్ అనేది ఫీ అయితే ఏదైతే ఉందో
ఈ తక్కువతో నామమాత్రపు, ఒక విధంగా చెప్పాలంటే నామమాత్రం అంటే 2 పైసలకు 3 పైసలు అనేది కాదు నా ఉద్దేశం, ఎన్ని కోట్లైనా కూడా ఇక్కడ పైసల కింద లెక్క కట్టుకోవాల్సిన పరిస్థితి, అటువంటి రేట్ ఉన్నటువంటి ఏరియా. సో ఇక్కడ ఏదో మతలబు ఉంది, ఇక్కడ ఏదో ప్రొసీజర్ లాగా చేసేసి ప్రభుత్వ పెద్దల నుంచి లోపల ఇన్సైడ్ ట్రేడింగ్ నడుస్తోంది, లేదా పర్సంటేజ్లు నడుస్తున్నాయి, ఎంతో కొంత చేతులు మారుతున్నాయి అనేది ఇక్కడ వస్తున్న ప్రధాన విమర్శ.